సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి హింసించారన్న ఘటనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చావు బతుకుల మధ్య కొట్టిమిట్టలాడుతున్నాడన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ కార్యకర్త గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ ఎస్ఐ విచారించినప్పటికీ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తరువాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు ఆయన కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.